అందరికీ యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం తెలుపుతున్నానండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఈ యొక్క కార్యక్రమానికి విష్ చేస్తున్నాను, ఆహ్వానం తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. I wish you all a happy and a prosperous new year 2014. ఈ సంవత్సరం మీ జీవితాలు ఎంతో ఆనందంగా ఉండాలి అని, ఎంతో సమాధానంతో ముందుకు సాగాలని, ఆత్మీయంగా ముందుకు వెళతారు అని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అయితే ఈ రోజున ఈ అంశం మాట్లాడబోయే ముందండి, జనరల్గా మనం నూతన సంవత్సరానికి సంబంధించి ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం. ఈ సంవత్సరంలో ఈ విధంగా ఉండాలి, గత సంవత్సరంలో నేను చేసిన తప్పులు మళ్ళీ ఈ సంవత్సరం చేయకూడదు, గత సంవత్సరంలో నేను నేర్చుకున్న పాఠాలను బట్టి ఈ సంవత్సరంలో సవరించుకొని ఈ సంవత్సరంలో ఎన్నో తీర్మానాలు తీసుకొని నేనెంతో ముందుకు వెళ్ళాలి అని ఎంతో మనం అనుకుంటూ ఉంటాం. చాలా మంది చాలా తీర్మానాలు తీసుకుంటారు, రైట్. అయితే ఈ మెసేజ్, ఈ న్యూ ఇయర్ మెసేజ్ ఏంటంటే, దేవుని కొరకైనటువంటి తీర్మానములు మనం తీసుకోవాలి. ఏ తీర్మానం తీసుకుంటే మనం ఆశించిన సమస్తము మనకి దక్కుతుంది, ఏ తీర్మానం తీసుకుంటే మనం సంతోషంగా జీవిస్తాము అనే దాని మీద ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. అయితే ఈ రోజున అంశం ఏంటంటేనండి, ఆత్మీయ ఇంటిని కట్టుకోవడం ఎలా, ఆత్మీయంగా మనం ఇంటిని ఎలా కట్టుకోవాలి అనే దాని మీద ఈరోజు మాట్లాడబోతున్నానండి. అయితే నూతన సంవత్సరంలో మనం తీసుకునే ఎన్నో తీర్మానాలు ఉంటాయి. అయితే ఈ సంవత్సరంలో మీరు ప్రాముఖ్యంగా తీసుకోవాలి అనుకుంటున్న తీర్మానాల్లో దేవుడు మీ దగ్గర నుండి ఆశిస్తున్నది ఏంటంటేనండి, మొదటిదిగా ఆత్మీయ ఇంటిని కట్టుకోవడం. మొదటిదిగా ఆత్మీయంగా మీ యొక్క ఇంటిని కట్టుకోవడం. రెండవది దానిని స్థిరపరచడం, రైట్. సో ఆత్మీయ ఇంటిని నిర్మించుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, దాన్ని స్థిరపరచుకోవాలి మన జీవితాల్లో అని చెప్పి దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అయితే అనేక మంది ఎన్నో తీర్మానాలు తీసుకుంటారు అనుకున్నాం కదండి. కొన్ని తీర్మానాలు జనరల్గా ఏముంటాయంటే, కొంతమంది హ్యావ్ టు క్విట్ స్మోకింగ్ అనుకుంటారు, కొంతమంది హ్యావ్ టు క్విట్ ఆల్కహాల్ అనుకుంటారు, కొంతమంది నేను ఇలా జిమ్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళి మంచి ఆరోగ్యాన్ని సంపాదించాలి అనుకుంటారు, నేను ప్రతిరోజు కొంత సమయం బుక్స్ చదవడానికి వెచ్చించాలి అనుకుంటారు. ఇలా అనేకమైన తీర్మానాలు తీసుకుంటారు. అయితే వీటన్నిటికంటే కూడానండి, ఆత్మీయ ఇంటిని కట్టుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆత్మీయత అనేది అండి, బయట లోకంలో ఆత్మీయత ఆత్మీయత అంటుంటే అర్థం కావట్లేదు. ఏంటి క్రైస్తవులు ఆత్మీయత గురించి మాట్లాడుతున్నారు
ఏంటి? అసలు ఆత్మీయత అంటే ఏమిటి అనేది మీరు ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది మీకు అర్థమైతే తప్పకుండా ఆత్మీయత అంటే ఏంటో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు మనం ఆత్మీయంగా ఉండాలో కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్పారండి. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా చెబుతున్నాడు. సజ్జనుడు తన హృదయము నుండి మంచి ధననిధి నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టియే ఒక నోరు మాట్లాడును అంటున్నాడు ప్రభు. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, హృదయంలో ఏదైతే నిండి ఉంటుందో అదే మనం చేస్తామట. మన నోరు కూడా ఆ మాటలే మాట్లాడుతుందట. అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా పని చేశాము అంటే, మనం ఏదైనా మాట్లాడాము అంటే అది లోపల నుంచి వచ్చిందే. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన నూతన సంవత్సరం తీర్మానాలలో మన శరీరానికి సంబంధించిన అనేక తీర్మానాలు మనం తీసుకుంటున్నాం. మన శరీరం బలంగా ఉండాలని, నేను జిమ్కి వెళ్ళి స్ట్రాంగ్గా ఉండాలని, మీకు అడ్డుగా వస్తున్నటువంటి ఈ స్మోకింగ్ అనే దాన్ని అవాయిడ్ చేయాలి అని, ఇలా ఎన్నో తీర్మానాలు తీసుకుంటున్నారు. అయితే ఇవన్నీ కూడా మీరు ఫిజికల్ గా ఆలోచిస్తున్నారు. ఫిజికల్ గా అందంగా ఉండాలి అనుకుంటున్నారు, లేదా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇలా క్రమంగా పెడదాం, ఇలా ఫేషియల్స్ చేసుకుందామని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. అయితే మీరు ఎంతకీ పై వాటి గురించి ఆలోచిస్తున్నారు, కానీ లోపల ఆత్మీయ స్థితిని గురించి ఆలోచించలేదు. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఒక వ్యక్తి తీర్మానం తీసుకున్నాడండి. ఏం తీర్మానం తీసుకున్నాడంటే, నేను జిమ్ చేస్తాను, మంచి కండలు పెంచేస్తాను, మంచి స్మార్ట్ గా హ్యాండ్సమ్ గా తయారైపోతాను అని అనుకున్నాడు. అంతేకాదు, అతను చేయడం కూడా ప్రారంభించాడు, ఆయన అచీవ్ చేయాల్సింది కూడా చేశాడు. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కనుక అతనికి ఏదన్నా సమస్య వచ్చి ఆ సమస్యలో ఇరుక్కుపోయి ఆ ఇబ్బందితో ఒక్క తలంపు, నేను మరణిస్తే ఎంత బాగుండు అనుకున్నాడంటే, ఆయన చేసిన జిమ్ బాడీ కూలిపోతుంది అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. అంటే మనం బయటికి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా లోపల బలహీనంగా ఉన్నాడు అనుకోండి, ఒక్క చెడు తలంపు వచ్చిన, ఒక్క కృంగిపోయిన తలంపు వచ్చిన ఆ యొక్క శరీరాన్ని కుప్పకూలు చేస్తుంది. అంటే మన లోపల ఉన్నటువంటి ఆలోచన కనబడనది, కనబడని ఆలోచనే కనిపించే వాటిని పరిపాలిస్తుంది. గమనించారా మీరు? మనకి భోంచేయాలి అనే కోరిక మన లోపల కలుగుతుంది, ఆ ఆలోచన కనబడింది, అది నిజమైనది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి? మన చేతులను ఉపయోగిస్తున్నాం,
కనిపించే వాటిని ఉపయోగిస్తున్నాం. అంటే కనపడని ఒక నిజము దానిని కార్యరూపం దాల్చడానికి కనిపించే చేతులతోటి మనం చేస్తున్నాం. ఎవరైనా కొట్టాలి అనిపించింది అనుకోండి, ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి, ఆ కోపం లోపల ఎంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ కోపాన్ని నీవు ప్రదర్శించడానికి కనిపించే చేతుల్లో లేకపోతే కనిపించే కర్రల్లో ఏ పట్టుకుంటున్నాం. కాబట్టి కనిపించనిదే కనిపించే వాటిని నడిపిస్తుంది. కనిపించని దేవాది దేవుడే ఈ కనిపించే విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు అనే సత్యాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలని చెబుతున్నాను. కనబడేది నిజం కాదండి, కనబడేది లయమైపోతుంది. ఈ శరీరం లయమైపోతుంది, కనబడనిదే నిజం. ఈ విశ్వాన్ని పరిపాలించేది కూడా కనబడనివే. కనబడని ఈ ఆలోచనే విశ్వాన్ని పరిపాలిస్తుంది. మీకు విషయం తెలుసా అండి, అణుబాంబులు తయారు చేశారు కదా బయట. ఈ అణుబాంబులట ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయగలిగిన శక్తి కలిగినవట. అయితే ఏదో ఒక మనిషి తలంపు, ఏదో ఒక మనిషి ఆలోచన లోపల వీటిని పేల్చకూడదు అని అనుకుంటున్న బట్టి ఈ కనిపించే సృష్టి అంతా మనం చూస్తున్నాం. ఈ సృష్టి మొత్తం అలా ఉంది. ఏదన్నా ఒక్క తలంపు చాలండి, ఒక్క తలంపు చాలు మనిషి శరీరాన్ని నాశనం చేయడానికి, మనిషిని కూల్చేయడానికి. ఒక్క తలంపు చాలు ఈ భూమి మొత్తాన్ని నాశనం చేయడానికి. ఎవరైతే అణుబాంబులు తయారు చేశారో ఒక్కసారి భూమి మీదకి విడిచిపెట్టాలి అని ఆ కనబడని ఆలోచన చెప్పింది అంటే ఈ కనిపించేది మొత్తం అయిపోతుంది. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనిపించేది నిజం కాదండి, కనిపించనిదే నిజం. కనిపించని ఆలోచనే కనిపించే వాటిని పరిపాలిస్తుంది. కనబడని దేవాది దేవుడే కనిపించే విశ్వ సృష్టి మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వీటిని కట్టుకుంటున్న లయమైపోయేదాన్ని కట్టుకుంటాం బదులు ఈ కనిపించేవి క్షేమంగా ఉండాలి అనుకోండి, లోపల బలం కావాలి. లోపల ఆత్మీయ బలం ఉంటేనే కనిపించే క్షేమంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎంతో మంది బానిసలు అయిపోతున్నారు కదా. కొంతమంది డ్రగ్స్ కి బానిసలు అయిపోయే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆల్కహాల్ కి బానిసలు అయిపోయే వాళ్ళు ఉన్నారు. చిన్న ఉదాహరణ, వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా బలంగా లేకపోవడం వల్ల వాళ్ళ శరీరాలకి లోపడి వాళ్ళ శరీరాలని నాశనం చేసుకుంటున్నారు. అంటే లోపల ఆత్మీయ స్థితి కంట్రోల్ లేకపోతే బయట కనిపించేవి పాడైపోతాయి. మన శరీరము కనిపిస్తుంది కదండి, లోపల ఆత్మీయంగా నువ్వు బలంగా లేకపోతే ఈ కనిపించే శరీరం నాశనం అయిపోతుంది. కాబట్టి ఆత్మీయ స్థితి మనకి ఎంతో ప్రాముఖ్యమైనది.
ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనస్సాక్షి అనేది మనకు ఒకటి ఉందండి. మనస్సాక్షి ఏం చెప్తూ ఉంటుంది? ఎప్పుడు చెడు చేయకండి, చెడు చేయకండి అని చెబుతూ ఉంటుంది. కానీ మన శరీరానుసారంగా మనకు వచ్చే కోరికలను బట్టి మనం లోబడిపోతాం. ఎప్పుడైతే మనస్సాక్షి బలంగా ఉంటుందో మనల్ని మనం నాశనం చేసుకోకుండా, మనల్ని మనం సంరక్షించుకొని, మనల్ని మనం సంరక్షించుకోవడమే కాదు, మన కుటుంబాన్ని కానివ్వండి, మన స్నేహితులతో కానివ్వండి, చక్కగా ముందుకు వెళ్ళడానికి ఈ ఆత్మీయ స్థితి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆత్మీయతే సత్యము, కనబడేదే సత్యము, కనబడేది లయమైపోతుంది. కానీ కనబడని మనలోని ఆత్మ నిరంతరము జీవిస్తుంది. దాన్ని బలపరుచుకున్నట్లోనే మన శారీరక ఆరోగ్యం, దాన్ని బలపరుచుకోవటంలోనే మన కుటుంబ ఆరోగ్యము, దాన్ని బలపరుచుకోవటంలోనే ఈ యొక్క సొసైటీలో ఆనందంగా కానీ, లోకంలో ప్రశాంతత కానీ సాధ్యం. దేవుడు మనల్ని సృష్టించాడు కదండి. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మంచి ఇంటిగా సృష్టించి మనకి ఇచ్చాడు. అంటే మన చిన్నపిల్లలను తీసుకోండి, చిన్నపిల్లలు చూడండి, మన చిన్నగా ఉన్నప్పుడు ఎంత లేతగా ఉంటాము, ఎంత చక్కటి రూపుతో ఉంటాము, ఎంత ప్రశాంతతతో ఉంటాము, ఎంత నిష్కళంకమైన హృదయంతో ఉంటాము, ఎంత చక్కటి నవ్వులతో, ఎంతో చక్కగా కళ్ళకపటం లేకుండా మంచి ఆరోగ్యంతో ఉంటాం కదా చిన్నప్పుడు. అంటే దేవుడు సృష్టిలో మనల్ని జన్మింపచేసినప్పుడు మంచి ఇంటిని ఆల్రెడీ కట్టేశాడు ఆయన. మంచి ఇంటిగా మనల్ని భూమిలోకి తీసుకొచ్చాడు. కాబట్టి చిన్నప్పుడు బాగుంటుంది. తర్వాత ఏమనుకుంటారంటే చాలా మంది, అబ్బాయి ఏంటి ఏజ్ పెరిగే కొద్ది, పెద్దగా కొద్ది ఎన్నో సమస్యలు వచ్చి పడుతున్నాయి, ఎన్నో రోగాలు వచ్చి పడుతున్నాయి, ఏంటి ఎన్నో ఎన్నో కలతలు వచ్చి పడుతున్నాయి. ఏంటి అంటే, సహోదరుడా, దేవుడు కట్టిన ఇంటిని నువ్వు కూల్చేసుకున్నావు అనే సత్యాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేవుడేమో తన ఆత్మీయ ఇంటిని ఆల్రెడీ నీలో పెట్టి కట్టి చక్కగా ఇచ్చాడు. కాబట్టి చక్కగా ఉన్నావు. చిన్నప్పుడు పెద్దగా కొద్ది ఏమవుతుందంటే, ఈ లోకంలో ఉన్న వాటిని చూసి దేవుడు కట్టించిన ఇంటిని కూలద్రోసేసి సాతాను సంబంధమైన ఇంటిని నిర్మించుకోవడం వల్ల నీ జీవితంలో సంతోషం సమాధానం లేకుండా పోయింది. సంతోషం కరువైపోయింది, సమాధానం కరువైపోయింది. కారణం, నీ ఇంటిలో, ఈ శరీరం అనే ఇంటిలో దేవుడు సంబంధించినటువంటి ఆత్మీయ ఇంటిని కూలద్రోసుకొని సాతాను సంబంధిత ఇంటిని నీవు నిర్మించుకున్నావు. కాబట్టే మనం అనుకుంటున్నాం కదండి, ఇప్పుడు ఆత్మీయ ఇంటిని కట్టుకోవడం అని. దానికి సంబంధించినటువంటి వాక్యము కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలలో ఈ విధంగా ఉంది. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై
వల్లే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందును విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి అంటున్నాడు. ఇక్కడ 3 విషయాలు కనిపిస్తున్నాయండి. ఒకటి, క్రీస్తు యేసును అంగీకరించారు కాబట్టి మీరు చెప్తున్నాడు, మీరు క్రీస్తు యేసును అంగీకరించారు కదా, రైట్. మనలో కూడా చాలా మంది క్రీస్తు యేసును అంగీకరించి ఉన్నాం ఆల్రెడీ. ఒకవేళ ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకపోతే ఈ నూతన సంవత్సరంలో దేవుడు అనుగ్రహించు ఆ రక్షణని మీరు పొందాలి అని కోరుకుంటున్నాడు. దేవుడు ఇచ్చిన ఆ క్రిస్మస్ గిఫ్ట్ ని, రక్షకుడిని మీరు పొందండి. పొంది ఆయన ఇచ్చినటువంటి మహిమను, ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలని దేవుడి పేరిట మనవి చేస్తున్నాను. అయితే క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారై ఇంటి వలె కట్టబడచ్చు అంటున్నాడు. నేను ఇప్పుడు మాట్లాడాను కదండి, ఆత్మీయ ఇంటిని కట్టుకోవడం, దాని గురించే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆత్మీయ ఇంటిని కట్టుకొనొచ్చు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. ఈరోజు ఈ సంవత్సరంలో మీరు తీసుకోవాల్సిన 2 తీర్మానాలు అతి ప్రాముఖ్యమైనవండి. ఒకటి, ఆత్మీయ ఇంటిని కట్టుకోవడం. రెండోది, దాన్ని స్థిరపరచుకోవాలి. అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. విశ్వాసం ముందు స్థిరపరచబడాలి. తర్వాత కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లిస్తూ మన ఆత్మీయతని ముందుకి తీసుకెళ్తూ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. రైట్. అయితే అనేక మంది ఇల్లు కొందాము, లేకపోతే ఇల్లు కట్టుకుందాం, లేదా భూములు కొనుక్కొని దాంట్లో మంచి పెద్ద ఇంటిని నిర్మించుకుందాం అని చెప్పి ఈ రోజున చూసేవారు అనేక మంది ఉన్నారు. అయితే ఆల్రెడీ ఎవరైతే కట్టుకొని ఉన్నారో, ఉదాహరణకి మంచి భూమి కొనుక్కున్నారండి, మంచి భూమి కొనుక్కొని ఫౌండేషన్ వేసుకున్నారు, మంచి గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్నారు. తర్వాత ఏం చేస్తారండి, క్రమక్రమంగా ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవాలని ట్రై చేస్తాడు, మళ్ళా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వేసుకుందాం ట్రై చేస్తాడు. దాన్ని ఒక పెంట్ హౌస్ గా కూడా ఇంకా నిర్మించుకుంటాడు. అంటే ఉన్న ఇంటిని క్రమక్రమంగా నిర్మించుకుంటూ ముందుకు వెళ్తాడు. అయితే కొంతమంది బీదవారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇల్లు కొనుక్కోలేని స్తోమతలో ఉన్నారో వారు కూడా అనేక మంది ఉన్నారు. వారికి కూడా ఎంతో ఆశ ఉంటుంది, ఇల్లు కొనుక్కోవాలి, ఇంట్లో ఉంటే బాగుండు అనుకుంటారు. అయితే సహోదరుని, మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఆల్రెడీ మనకు ఒక విలువైన ఇంటిని ఇచ్చేసాడు. మన పుట్టుకతోటే మనకి అంత విలువైనటువంటి ఇంటిని దేవుడు మనకి అనుగ్రహించేసాడు. అదేదో కాదు, మన శరీరమే. ఇప్పుడు బయట చూడండి, ల్యాండ్స్ ఎంత కాస్ట్ ఉంటాయండి, మామూలుగా మహా అయితే ఎంత కాస్ట్ ఉంటాయి చెప్పండి. అంటే స్థలాన్ని బట్టి ఇంత రేట్ అని ఉంటుంది. మీకు కొన్ని లక్షలు, 50
లక్షల్లో ఒక ల్యాండ్ ఉంటుంది, 25 లక్షల్లో ల్యాండ్స్ ఉన్నాయి. అలా అనేక ల్యాండ్స్ ఎన్నో మంచి ఖర్చు చేసే విధంగా ఉన్నాయి. ఒక ఇల్లు కట్టుకోవడానికి సరిపోయే ల్యాండ్. అయితే మన శరీరము అనే ఈ ల్యాండ్ దేవుడు ఆల్రెడీ ఎంతో కాస్ట్లీ మనకి ఉచితంగా ఇచ్చాడండి. ఈ యొక్క శరీరం యొక్క విలువ ఇంచుమించు 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఉంటుందంట. మన శరీరంలోని భాగాలు, మన శరీరంలోని పార్ట్స్ కానివ్వండి, మన స్కిన్ కానివ్వండి, మనలో ఉన్న శరీరం మొత్తం కూడాను ఖర్చు చేసి చూస్తే మొత్తం అమెరికన్ డాలర్స్ లో $9.1 మిలియన్ అట. అదే మనము మన రూపీస్ లో చూసుకున్నట్లయితే 5 కోట్ల నుంచి 6 కోట్ల విలువ చేసే ల్యాండ్. ఈ ల్యాండ్ లో దేవుడు తన ఇంటిని కట్టి మన పుట్టుకతోటి ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ల్యాండ్ లో, ఈ 5 కోట్ల 6 కోట్ల విలువ చేసే ల్యాండ్ లో దేవుడు కట్టించిన ఇంటిని కూల్చేసుకొని సాతానుడికి సంబంధించినటువంటి ఇంటిని మనం కట్టుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి వచ్చిన తర్వాత కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళిన తర్వాత దారి తొలగిపోతున్నాం. మనం దేవుడు కట్టిన ఇంటిని మనమే కూల్చేసుకొని సాతాను ఒక ఇంటిని కూల్చుకుంటున్నాం. దాని ద్వారా ఏం చేస్తున్నాడు? వాడు నీ భూమిని కబ్జా చేస్తున్నాడు. నీ శరీరం అనే ఈ యొక్క ల్యాండ్ ని సాతాను కబ్జా చేసేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు కట్టుకున్న ఇల్లు సాతాను సంబంధమైన ఇంటిని కట్టుకుంటున్నావు కాబట్టి వాడు కబ్జా చేసేస్తున్నాడు. కబ్జా చేసి ఏం చేస్తున్నాడు? నీ శరీరాన్ని, నీ ల్యాండ్ ని ఎంతగానో నాశనం చేస్తున్నాడు. నీకు శాంతి లేకుండా చేస్తున్నాడు. నువ్వు ఎందుకు శాంతిగా లేకుండా ఉంటున్నావో నీకే అర్థం కాకుండా చేస్తున్నాడు. నీ శరీరానికి వ్యసనాలకి గురి చేస్తున్నాడు. పాడు అలవాట్లకు గురి చేసి నిన్ను నాశనం చేస్తున్నాడు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు చూడు సహోదరుడా, ఎలా ఉంది? నువ్వు పుట్టినప్పుడు, చిన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండుంటావు, నువ్వు ఎంత చక్కటి ఆరోగ్యంతో ఉండుంటావు, ఎంత లేతగా ఉండుంటావు. కానీ ఈరోజు చూడండి, బయట ఎంతమంది ఎంత చక్కగా పుడుతున్నా ఎలా మారిపోతున్నారు, ఎలా జబ్బులుగా మారిపోతున్నారు, మృగాల్లా మారిపోతున్నారు, మొక్కలు మారిపోతున్నాయండి వాళ్ళకున్న అలవాట్లను బట్టి. ఎందుకంటే సాతానుడు వాళ్ళని కబ్జా చేసేసాడు. ఆ కోట్లు 5-6 వేల కోట్లు విలువ చేసి ఆ శరీరాన్ని కబ్జా చేయడం ద్వారా మనము దేవుడు కట్టిన ఇంటిని కూల్చుకోవడం ద్వారా ఈ యొక్క ఘోరం జరుగుతుందని నీకు మనవ చేస్తున్నాను. నిజంగా ఈ లోకంలో కట్టుకునే ఇల్లు కన్నానండి, మన ఆత్మీయ ఇంటిని కట్టుకుంటే వచ్చే ఆనందం చెప్పలేని ఆనందం అండి. నిజంగా ఆత్మీయ ఇంటిని కట్టుకోవడంలో ఎంత ఆనందం ఉందో దేవుడు నాకు రుచి చూపించాడు. అందుకని ఈ రోజు నేను ఈ వర్తమానాన్ని చెప్పాలి అని సిద్ధపడ్డాను. అయితే నేను ఎలా ఆత్మీయ ఇంటిని కట్టుకున్నాను, అసలు ఆత్మీయ ఇంటిని కట్టుకోవడం అంటే ఏంటో మీకు ప్రాక్టికల్గా చెప్తాను. అయితే
నేనండి క్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా ఆత్మీయ ఇంటిని కట్టుకోవడంలో ప్రయాసపడ్డాను చాలా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన మైండ్ ఒక ఒక వేలో వెళ్తుంది. అంటే లోక రీత్యా సినిమాలు చూడటం సహజమైపోయింది చాలా. ఈ డాన్సులు వేయడం సహజమైపోయింది. కాలేజీలో సినిమా పాటలు పాడటం సహజము, సినిమా పాటలకి డాన్స్ వేయడం సహజము, సినిమాలు చూడటం బహు సహజమైపోయింది. అదేదో చేయకపోతే విచిత్రంగా చూస్తారు. కానీ దయచేసి గమనించండి, మన తండ్రి మనకి ఎవరైతే తిండి పెడుతున్నాడో, మన ప్రభువు పరిశుద్ధ దేవుడు, తాను ఇవి సహజమైన ఏవైతే చెప్పుకుంటున్నామో అవి ఏవి కూడా మన ప్రభువుకి ఇష్టం లేదండి. అది నేను క్రమక్రమంగా ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్ది నేను నేర్చుకున్నాను. అయితే నేను ఇంతకుముందు సినిమాలు బాగా చూసేవాడినండి. చాలా పిచ్చి సినిమాలు అంటే నాకు. ఖచ్చితంగా పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైనా సినిమాలు వస్తే వెంటనే ఫస్ట్ డే వెళ్ళిపోయేవాడిని. ఏదో కొంచెం మనకున్న ఇంట్రెస్ట్ బట్టి ఎలా తెప్పించుకునేవాడిని ఫ్రెండ్స్ ద్వారా. అంతేకాదు సినిమా పాటకి డాన్స్ కూడా వేస్తాను నేను. శిల్పకళ వేదికల్లో ఆల్రెడీ ఒక 2-3 ప్రోగ్రామ్స్ నేను డాన్స్ చేస్తున్నాను మా గ్రూప్ తోటి. మా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ బట్టి. సో నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఇది పిచ్చి అన్నమాట. సినిమా పిచ్చి ఉండింది, అంతేకాదు డాన్సులు పిచ్చి బాగా. వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళని చూస్తున్నా కూడా డాన్స్ చేస్తానే ఉంటాను, మూమెంట్స్ చేస్తానే ఉంటాను. అనుకుంటారు పిచ్చా ఎక్కడ పడితే అక్కడ చేస్తాను అంటే అంత పిచ్చి అండి డాన్స్ అంటే. నాకు సినిమా పాటలకి డాన్స్ అంత ఇంట్రెస్ట్. అలానే డాన్స్ స్కూల్స్కి వెళ్ళేవాడిని. ఇంత చేస్తూ నేను ఆత్మీయంగా బలపడుతున్న కొద్దీ, దేవుళ్ళు ఎదుగుతున్న కొద్దీ, నా మనస్సాక్షి బలపడుతున్న కొద్దీ, మనస్సాక్షి చెబుతుంది, దేవుని ఆత్మ నాకు చెబుతుంది, అశోక్ నువ్వు సినిమాలు ఎందుకు చూస్తున్నావు, నీకు సినిమాలు ఏం పని, సినిమాల్లో అశ్లీలత లేదా, సినిమాల్లో బండ బూతులు లేవా, నేను సినిమా హాల్కి రాను, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నువ్వు నా బిడ్డవైతే సినిమాలు మానేసే దేవుడి ఆత్మ నాకు చెప్పడం జరిగింది. అంతేకాదు, సరే ఓకే రైట్. ఇంకోటి ఉందండి, మద్యపానం కూడా పెళ్లికి ముందు సేవించేవాడిని, మద్యపానం కూడా తీసుకునేవాడిని. అయితే దేవుళ్ళు ఎదుగుతున్న కొద్ది మద్యపానాన్ని కూడా నేను విడిచిపెట్టేశాను. అంటే అకేషనల్గా తీసుకునేవాడిని. కొంతమంది డైలీ రెగ్యులర్గా తాగే వాళ్ళు ఉన్నారు, కానీ నేను అకేషనల్గా తీసుకునేవాడిని. అయినా కూడాను అది మానవేయటానికి నా మనస్సాక్షి ఎంతగానో దేవుని ఆత్మ ప్రేరేపించింది. అలా నేను మద్యపానాన్ని విడిచిపెట్టేశాను. అంటే ఒక గదిని నేను కట్టుకున్నాను. నాకు ఉన్న దేవునికి ఇష్టం లేనటువంటి ఒక అలవాటుని మానేయడం ద్వారా ఒక గదిని లేదా ఒక ఫ్లోర్ని నేను వేసుకున్నాను. అంతేకాదు, సినిమాలు తర్వాత సినిమాలు కూడా నేను మానేయడం జరిగింది. ఎలా
కళలో కళ. ఏంటంటే సంవత్సరానికి 12 సినిమాలు చూస్తే తర్వాత సంవత్సరానికి 8 సినిమాలు చూడటం, అలా అలా క్రమక్రమంగా ఈ రోజు నేను దేవుని మహాకృపను బట్టి ఏ ఒక్క సినిమా కూడా వెళ్ళకుండా ఉండగలుగుతున్నాను. అంటే ఇది కేవలం దేవుడు ఇచ్చినటువంటి కృపని. అంటే సినిమాలు మానేయడం ద్వారా మరొక ఫ్లోర్ని నేను వేసుకున్నాను, లేదా మరొక గదిని నేను నిర్మించుకున్నాను. సరే రైట్, సినిమాలు మానేసాను, బాగానే ఉంది. సినిమాలు మానేసిన తర్వాత డ్యాన్స్ మానలేకపోతున్నా, సినిమా మ్యూజిక్ మానలేకపోతున్నాను. ఎందుకంటే నరాల్లో జీర్ణించుకుపోయి ఉన్నాయి, అంత ఇష్టంగా ఉంది నాకు. అవి నేను వదిలేస్తాను అని చెప్పి నేను ఎన్నడూ కళ్ళలో కూడా ఊహించుకోలేదు. అయితే ప్రయత్నించాను, నా వల్ల కావట్లేదు. సినిమా పాటలకి డాన్స్ వేయకుండా ఉండలేకపోతున్నాను. ఇంకా ఆత్మీయంగా బలపడుతూ, ప్రార్థనలో బలపడుతూ, దేవుని వాక్యంలో బలపడుతూ క్రమక్రమంగా ఈ రోజు చూస్తే సినిమా పాటలకు కూడా నేను నాట్యం చేయడం కంప్లీట్ గా వదిలేశానండి. కేవలం దేవుని పాటలకు మాత్రమే ఈ రోజు నేను దేవుడి పాటలు మాత్రమే ఆన్ చేసుకొని వాటికే నేను కంపోజ్ చేసుకుంటూ వాటి గురించే నేను ఆలోచిస్తూ వాటినే లోనే నేను ఆనందాన్ని చూసుకుంటూ ఎంతగానో ఆనందంగా ఉన్నాను అని చెప్పడానికి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అంటే నేను ఒక్కొక్క అలవాటును మానేసుకున్నాను, ఒక్కొక్క గదిని నిర్మించుకున్నాను, ఒక్కొక్క పెద్ద అలవాటును మానేస్తున్నాను. దేవుడికి ఇష్టం లేనిది ఒక ఇంటిని నేను నిర్మించుకుంటున్నాను. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టబడాలి, వాక్యము అనే ఇటుకలతో మన ఇల్లు కట్టబడాలి, ప్రార్థన అనే కాంక్రీట్ తో మన ఇంటిని స్ట్రాంగ్ గా నిర్మించుకోవాలి. మరెన్నడూ మళ్ళీ తిరిగి అందులో వెళ్ళకుండా మన ఆత్మీయ స్థితిని కట్టుకోవాలి. తద్వారా ఎంతో ఆనందాన్ని, సంతోష సమాధానాన్ని మనం అనుభవిస్తాం. ఇది సాక్షాత్ నేను అనుభవిస్తున్నానండి, నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను. ఇంతకు ముందు ఉన్న ఆనందం ఇప్పుడున్న ఆనందం చూసుకుంటే ఇప్పుడున్న దేవుడిచ్చిన సంతోష సమాధానం ఎంతో గొప్పది. అయితే ఈ ఆత్మీయ ఇంటిని కట్టుకోవడంలో ఎంతో ప్రయాస దాగి ఉంది, ఎంతో కష్టం దాగి ఉంది, ఎంతో ప్రయత్నం దాగి ఉంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన దేవుడికి ఫేవర్ చేయట్లేదండి. మన ఆత్మీయ ఇంటిని కట్టుకోవడం ద్వారా దేవుడికి మనం ఫేవర్ చేయడంలా వీఆర్ రివర్టింగ్ బ్యాక్ టు ది ఒరిజినల్ ఫెయిత్. అంటే వీఆర్ రివర్టింగ్ బ్యాక్ as how God has already created us at the beginning. అంటే ఆదిలో స్టార్టింగ్ లో మనం జన్మించినప్పుడు దేవుడు ఎలాంటి ఆత్మస్థితిని ఇచ్చాడో దానికి మరలా మనం మలుచుకుంటున్నాం. ఎందుకని దేవుడేమో మంచి ఇంటిగా కట్టి మనల్ని ఈ భూమికి తీసుకొచ్చాడు, చిన్నప్పుడు చక్కగా ఉన్నాం. తర్వాత మనం ఆత్మీయ ఇంటిని కూల్చుకొని సాతాను సంబంధమైన ఇంటిని కట్టుకొని శ్రమల పాలయ్యాం. మళ్ళా ఇప్పుడు ఏంటి, కళ్ళు తెలుసుకున్నాం, రైట్, మనం వెళ్ళే మార్గం సరైనది కాదు. కాబట్టి మళ్ళా
ఆత్మీయ ఇంటిని కట్టుకుంటూ మళ్ళీ తిరిగి మనం దేవుడి ఇచ్చే సంతోష సమాధానాన్ని అనుభవిస్తున్నాం. కాబట్టి మన దేవుడికి మన ఫేవర్ ఏం చేయట్లేదండి, మనకి మనమే ఫేవర్ చేసుకుంటున్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చులో మనం ముందుకు వెళ్తున్నాము అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తించాలి. అయితే ఒక మాట కూడా ఉంది కదండి, మీరు బహుగా ఫలించడం వలన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు. మనం బహుగా ఫలించుట దేవుని చిత్తము. బహుగా ఫలించడం అంటే ఆత్మీయంగా బహుగా ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలంగా ఉంటామో, కనిపించే ఈ శరీరం కానివ్వండి, కనిపించే ఈ వస్తువులు కానివ్వండి, ఏవి నాశనం కాకుండా ఉంటాయి. చూడండి, కొంతమంది కోపం వచ్చి వస్తువులు కింద పడి పగల కొట్టేస్తా ఉంటారు. కోపం వచ్చినప్పుడు భార్యని కొట్టేవాళ్ళు ఉన్నారు. అంటే ఇది కూడా ఉందనుకోండి, భార్యలు కూడా ఈ మధ్య భర్తల మీద కొంచెం ఫోర్స్ఫుల్ గా ముందుకు వెళ్ళటం కూడా చూస్తున్నాం. ఆ ట్రెండ్ కూడా వచ్చేసింది. ఎందుకంటే కారణం సహోదరుడా, ఆత్మీయ స్థితి బలహీనపడటం. ఎప్పుడైతే ఆత్మీయ స్థితి బలహీనపడుతుందో ఈ శరీరం దెబ్బతింటుంది, నీ కుటుంబం దెబ్బతింటుంది, కుటుంబ విలువలు దెబ్బతింటాయి. సో ఆత్మీయ స్థితిని కట్టుకోవడం, అందులో ఫలించడం దేవుని చిత్తమే ఉంది. తద్వారా నువ్వు ఆనందంగా ఉంటావు, నీ భూమిలో ఆనందంగా నువ్వు నివసిస్తావు, నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా కాపాడుకోగలుగుతావు, నిరంతరము సంతోష సమాధానాలతో నువ్వు సాగలుగుతావు. అంటే PhD కావాలంటున్నాడు దేవుడు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉంటారు కదండి, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేస్తారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసి మనం బహుగా ఫలించాలి అనుకుంటారు. దాని ద్వారా ఎవరికండి పేరు? మన తల్లిదండ్రులకే కదా. ఇలా చెప్పుకుంటారు, నా కూతురు చోట చదివింది, మంచి మాస్టర్స్ డిగ్రీ చేసింది, తర్వాత PhD చేసింది అని చెప్పి చెప్పుకుంటారు కదండి. కాబట్టి మనం ఫలించడం అనేది దేవుని చిత్తమై ఉంది, రైట్? కాబట్టి మనం ఆత్మీయంగా స్థిరపడితే దేవునికి మహిమ. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవిస్తే రైట్, ఈయన దేవుని బిడ్డ అంటారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మన ఆత్మీయ స్థితికి వచ్చే అడ్డంకులు. ఎందుకంటే అపవాది మన పొంచి ఉన్నాడు కదండి గుమ్మం దగ్గర, మన నెలని కొలద్రోయాలని. కాబట్టి మనకు వచ్చే అడ్డంకులు ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఎదుర్కోవాలి. మనం ఏదైనా గోల్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయాలని ముందుకు వెళ్తున్నప్పుడు మన డీవియేషన్స్ మన గోల్ని అచీవ్ చేయకుండా చేస్తున్నాయి. కాబట్టి ఈ ఆత్మీయ స్థితిని కట్టుకోవడంలో కూడా అనేకమైనటువంటి డీవియేషన్స్ ఉన్నాయి. వాటిని మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. సాతానుగాడు ఏం చేశారంటే చక్కగా లోకంలో ఎవరి బలహీనత ఏంటో వాడికి తగినటువంటి దాన్ని పెట్టాడు. ఉదాహరణకి ఒకడు మందు తాగడం బాగా ఇష్టం అనుకోండి, మందు షాపులు చక్కగా పెట్టాడు బయట.
వాడికి అమ్మాయిల పిచ్చి ఉంది అనుకోండి, వేశ్య గృహాన్ని పెట్టాడు అప్పవాది. అంతేకాదు, మనకి ఏ బలహీనత మనం దేనికైతే లొంగుతామో దాన్ని అపవాది గాడు దానికి ప్రేరేపించి మన ఆత్మీయ స్థితిని కొలదొయాలని చూస్తాడు. సహోదరుడా, ఒక ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు దేనికి లొంగుతావు? ఏది నీకు వదులుకోలేనిదిగా ఉంది? పొగ త్రాగడమా, మద్యపానమా, ఏమిటి నీకు? నీకు ఏది పిచ్చిగా ఉంది? దయచేసి గమనించు. నీ ఆత్మీయ స్థితిని నాశనం చేయడానికి అపవాది నీలో ఉన్నటువంటి బలహీనతను తీసుకొని నేను నాశనం చేయడానికి, కూలదొరడానికి చూస్తాడు. కాబట్టి నువ్వు వీటి పట్ల ఎంతో శ్రద్ధ వహించి నీ ఆత్మస్థితిని కట్టుకోవడంలో వచ్చే అడ్డుల్ని నువ్వు తొలగించుకోవాలి. ఇది కేవలం ఒక ప్రార్థన ద్వారానే సాధ్యము. అంతేకాదు, ఒక కాపరి నీడలో ఉండాలి. మనం చూడండి, ఎవ్రీ సండే చర్చికి వెళ్ళడం ఖచ్చితంగా మర్చిపోతుందండి. ఎవ్రీ సండే చర్చికి వెళ్ళండి, ఆత్మీయ కాపరి నీడలో ఉండండి, చక్కటి వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ మీ యొక్క జీవితాన్ని కట్టుకోవాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. రైట్, ఎంతో హార్డ్ వర్క్ చేస్తాం కదండి, ఆత్మీయ ఇంటిని కట్టుకోవడం కూడా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం, ఎంతో కేర్ తీసుకుంటాం, ఎంతో మంచి ఫుడ్ తీసుకుంటాం, ఎంతో బలంగా ఉండాలి అని చెప్పి సాధన చేస్తాం కదా. అలానే మన స్పిరిచువల్ హౌస్ కట్టుకోవడంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీరు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ఆత్మీయ ఇంటిని కట్టుకోండి, అంతేకాదు దాన్ని స్థిరపరచుకోండి. సో వీటిని చేయాలి అంటే మీరు ప్రతిరోజు చేయాల్సిందంటే ఆత్మీయంగా దేవునితో సమయం గడపండి. మీరున్న ఇంటిలోనే ఒక క్లాత్ వేసుకొని, ఒక ప్లేస్ ఎంచుకొని అక్కడ క్లాత్ వేసుకొని ప్రతిరోజు మోకాళ్ళొంగి ప్రార్థించడం స్టార్ట్ చేయండి. అంతేకాదు, రోజుకి ఒకసారి ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోండి, బైబిల్ చదవండి. ఇలా మీరు ఆత్మీయ స్థితిని మీరు ఇలాగ ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే, ఇలాంటి తీర్మానాలు తీసుకున్నట్లయితే ఆత్మీయంగా ఎంతో బలపడతారు, ఎంతో ఆనందాన్ని మీరు చూస్తారు. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు మీ జీవితాల్లో ఫలింపజేయను గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలైనా. ప్రభువైనా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ప్రభువు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభువా, బిడ్డల్ని ప్రభువా ఈ యొక్క ప్రోగ్రాం తెలుగు చూస్తున్న వారిని నీ బిడ్డలు ప్రభువా బాగుగా దీవించమని, ఈ సంవత్సరం వారికి ఆశీర్వాదకరంగా మార్చుకొని ప్రార్థిస్తున్నాము. నాయన, ఆత్మీయత అంటే ఏంటో, ఆత్మీయతను ఎందుకు కట్టుకోవాలో, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో ప్రభువా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రతి ఒక్కరు ప్రభువా తండ్రి యొక్క మెసేజ్ అర్థం చేసుకొని ఆత్మీయ ఇంటిని కట్టుకోవడంలో ప్రభువా వారికి సహాయం చేయండి, ముందుకు నడిపించండి, బలపరచండి. ప్రభువా ఆత్మీయ ఇంటిని కట్టుకొని వారు బహుగా ఫలించి నీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని నీవు సహాయం చేయమని, అయ్యా పాపం మీద జయాన్ని ప్రకటించమని ప్రభువా ప్రార్థిస్తున్నాను. ప్రభువా నాయన, ఈ యొక్క చిన్ని మెసేజ్ ప్రతి ఒక్కరి వినికిడిలో దీవించి ఫలింపచేసి ప్రభువా
నీవే కలుగజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలండి ఈ కార్యక్రమాన్ని తిలకించినందుకు. అయితే ఈ కార్యక్రమంలోనండి ఈ చేయడానికి దేవుడు ఎన్నో మంచి మర్మాలని బయలుపరిచాడు. అంతేకాదు ఈ కల్వరి టీవీ ద్వారా దేవుడు మాట్లాడమని అంత స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈ రోజు నేను వర్తమానాలు ఇస్తున్నాను. తప్పకుండా ఈ కార్యక్రమం కోసం మీరు ప్రార్థన చేయండి. అంతేకాదండి, మాకు మరి ఒక ఎన్జిఓ ఉందండి. ఏంటంటే అది బేస్డ్ అని చెప్పి బెథెస్దా అసోసియేషన్ ఫర్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది ఏంటంటేనండి, అనాథ పిల్లలు కానివ్వండి, పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి నెల కొంత డబ్బు వారికి సరఫరా చేస్తూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉండేటువంటి సంస్థ. అయితే మీరు కూడా మీ వంతుగా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అంటే ప్రతి నెల 200 ఇచ్చే వాళ్ళు ఉన్నారు, 300 ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు సహాయం చేయగలిగితే ఎంతో బాగుంటుంది. అంతేకాదు, మీరు ఏమన్నా కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలి అనుకున్నా, ఒకవేళ స్పాన్సర్ చేయాలని మీరు అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ అకౌంట్, ఈ అకౌంట్ ఏదో కాదండి, బేస్డ్ యొక్క అకౌంట్. అంటే ఈ అనాథ పిల్లల యొక్క ఆశ్రమానికి సంబంధించినటువంటి అకౌంట్. ఈ అకౌంట్ లో మీరేసే డబ్బుల ద్వారానే ఒక ప్రోగ్రామ్ చేయడం వీలవుతుంది. అంతేకాదండి, మీరు మనం ఏంటంటే సంస్థలు పెట్టి మనకి మనసులో ఎన్నో కోరికలు ఉంటాయండి. ఏంటంటే ఎవరికైనా సహాయపడాలి అని మనం అనుకుంటాం, కానీ మనం ఒక సంస్థను పెట్టలేము. కానీ ఇలా ఆల్రెడీ పెట్టుకున్న సంస్థలకి మీరు సహాయం చేయడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతారు. కాబట్టి ఎలాగైనా సరే ఈ బేస్ అనే ఈ సంస్థని మీరు ప్రోత్సహించాలని దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు ప్రతి నెల కనీసం 200 అయినా 300 అయినా తీర్మానం తీసుకొని ప్రతి నెల మీరు కడుతున్నట్టయితే ఎంతో బాగుంటుంది. మీరు నాతో కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు. మీరు ఈ సంస్థని బలపరచడానికి, ఆర్గనైజేషన్ని అనేక అనాథ పిల్లల్ని యాడ్ చేసి వాళ్ళని దేవుని పిల్లల్ని ముందుకు నడిపించినట్లుగా, వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చినట్లుగా మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. అలానే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలనుకున్న వారు కూడా అదే అకౌంట్ స్పాన్సర్ చేయొచ్చు. ఆ అకౌంట్ ద్వారానే ఈ యొక్క కార్యక్రమం ముందుకు కొనసాగించడం కూడా జరుగుతుంది. ఈ యొక్క చిన్ని మెసేజ్ని మీరు అర్థం చేసుకుంటారని, ఈ యొక్క కార్యక్రమం దేవుడు మిమ్మల్ని నిండుగా దీవిస్తాడని ఆశిస్తూ సెలవు